ఓకే. చైతు గారు, అంటే మీకు నచ్చిన ఫేవరెట్ పార్ట్ ఏంటి? సినిమా అంతా మీకు నచ్చుద్ది, బట్ నాకు ఈ సీన్ అయితే బాగా నచ్చింది అని అనిపించింది ఏమైనా ఉందా? స్పెసిఫిక్ సీన్ చెప్పలేను, బట్ లవ్ స్టోరీ. చందు ఏదైతే ఈ సినిమాకి ఒక లవ్ ట్రాక్ రాశాడో ఆ లవ్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి. వీళ్ళిద్దరూ ఒక యూనో నేను సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఫ్లాగ్ ఇప్పేసి వెళ్తాను, అలా సెల్ ఫోన్ నెట్వర్క్ కోసం చిన్న మూమెంట్స్ రాశాడు. సో నాకు స్టార్టింగ్లో చందు ఇవన్నీ చెప్పినప్పుడు చాలా కనెక్ట్ అయ్యాను అండ్ వెరీ పోయిటిక్గా అనిపించింది. ఓకే, ఫైనల్లీ ఆడియన్స్కి వెల్, ఆడియన్స్కి ఫస్ట్లీ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. యునో నిన్న ఓపెనింగ్ డే కలెక్షన్స్ నా కెరియర్లో హైయెస్ట్ అండ్ ఫెబ్లో రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ కలెక్షన్స్. సో వెరీ హ్యాపీ. అభిమానులందరికీ, తెలుగు సినిమా వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. నిన్న నైట్ నుంచి నేను వినింది ఏంటంటే ఫస్ట్ షో సెకండ్ షోస్ నుంచి ఫ్యామిలీస్ రావటం మొదలుపెట్టారు. సో ఫ్యామిలీస్ ఒకసారి థియేటర్కి వస్తే ఇంకా యూనో ఆ సినిమాకి ఇంకా కలెక్షన్స్ ఆగేదే లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సిన్సియర్ రిక్వెస్ట్, డోంట్ ఎంకరేజ్ పైరసీ. యూనో మేము ఒక 1.5-2 years నుంచి ట్రావెల్ అయ్యి మన సినిమాకే కాదు ఏ సినిమా అయినా చాలా కష్టపడి ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఎంతో ప్రొడ్యూసర్ ఎంతో డబ్బు పెట్టి మేము సినిమా తీసి మీ దగ్గర తీసుకొస్తాము. సో ఓన్లీ థింగ్ వీ ఆస్క్ ఫర్ ఇస్ థియేటర్కి వచ్చి సినిమా చూడండి. ఓకే. సో చందు గారు రిలీజ్ డేట్ కొంచెం మార్చుకొని ఈ ఫెబ్లో అయితే మంచి టైంలో అయితే వచ్చారు, బట్ ఏ టైం అయినా సరే ఇలాంటి స్టోరీతో వస్తే హిట్ కొడతామన్నది అయితే ప్రూవ్ చేశారు. అండ్ ఫైనల్ ఆడియన్స్కి ఏం చెప్తారు? అంతేనండి. అంటే ఫస్ట్ అంటే చాలా థ్యాంక్స్ అండి. అంటే మా 1.5 year కష్టం ఏదైతే ఉందో ఓవర్ నైట్ తక్కువ మనం ఆ స్ట్రెస్ అంతా ఒకసారి పించేసారు. ఎందుకంటే అది మీరు సూపర్ హిట్ చేస్తేనే మేము రిలాక్స్ అవుతాం, అటు మా టీమ్కి కానీ వీళ్ళకని థ్యాంక్ యూ. అండ్ చిత్తు గారు చెప్పినట్టు ప్లీజ్ అంటే ఈ కష్టాన్ని ఈ మనీని ఇది ఆల్మోస్ట్ అంటే మీరు చిన్న స్క్రీన్స్ మీద పైరసీలో చూస్తుంటే చాలా కష్టంగా ఉందండి. ప్లీజ్ థియేటర్స్లోనే చూడండి. ఖచ్చితంగా ఇది థియేటర్స్లో చూసే సినిమాని వాచ్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్.